UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వాళ్ళ మాట తీరులు కానీ నేను మెయిన్ అదే ఫస్ట్ చూస్తాను, వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఏ ఉద్దేశంతో మాట్లాడతారని. సో నాకు అది ఓకే అనిపిస్తే నేను ఇంకా ముందుకెళ్తాను అనమాట. మూవీస్ లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఒకవేళ సడన్ గా పవన్ సార్ మూవీలోనే ఒక ఆఫర్ వచ్చిందనుకోండి, ఎలా ఉంటది ఒక మేనేజర్ కాల్ చేసి ఇలా పవన్ సార్ మూవీకి మీరు సెలెక్ట్ అయ్యారు, సో మంచి సిస్టర్ క్యారెక్టర్ లేకపోతే ఏదో ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి మీకు చెప్పారనుకోండి, ఇంకా ఎగిరి గంతులేయడమే. ఇంకా అస్సలు ఇంకా ఏమంటారు, నీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏది అనేసానంటే నేను పవన్ కళ్యాణ్ అన్నయ్యని కలిసింది మాత్రం ఫస్ట్ నా బెస్ట్ మూమెంటే ఉంటది ఎప్పటికీ. అది ఎన్ని ఇయర్స్ అయినా కూడా సరే అదే ది బెస్ట్ మూమెంట్ ఉంటది. ఇది సెకండ్ కి వచ్చేస్తుంది అప్పుడు. ఓకే, బిఫోర్ పవన్ కళ్యాణ్ గారు మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు యాక్చువల్ గా అయితే వెంకటేష్ గారు చాలా ఇష్టం అన్నమాట. అదేంటోనండి, డెస్టినీ మీకు ఎలా క్రియేట్ చేస్తుందంటే ఎవరిని కావాలి, ఎవరు మీ ఫేవరెట్ హీరో అయితే వాళ్ళని కల్పించేసేస్తుంది. అవును, సో నేను అసలు కదా అన్ఎక్స్పెక్టెడ్ గా మీట్ అయ్యాను అనమాట వెంకటేష్ గారిని కూడా. నాకు చిన్నప్పటి నుంచి నాకు వెంకటేష్ గారు అంటే తెలియని అభిమానము, ఆయన ఒక్కసారైనా చూడాలి అని ఉండేదన్నమాట. సో ఆయన్ని చూసాను. ఎప్పుడైతే ఈ జనసేన పెట్టారో అప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇద్దరిని మాత్రం నా లైఫ్ టైంలో ఒక్కసారన్నా చూడాలి. నాకేమో వాళ్ళతో పోయి మాట్లాడడం అవన్నీ అవసరం లేదు, జస్ట్ అలా అంటే తని తీరా చూసుకోవాలి అన్న ఇది ఉన్నింది అనమాట. బట్ వెంకటేష్ గారు అయితే మాత్రం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అనమాట. ఇంకా 1 hour ఫ్లైట్, మొత్తం సేమ్ ఫ్లైట్ లో వెళ్ళాం ఇద్దరము. సో ఇంకా పోతూ వస్తూ రాను పోని అంటే ఇట్లా ఆయన లేసినప్పుడు నేను వెళ్ళినప్పుడు చూసుకుంటానే ఉన్నాం అనమాట. ఇట్లా క్రాస్ లో కూర్చొని ఉన్నాము. సో కొంచెం అది కూడా మంచి మెమరీస్ అని అనుకో. ఏం మాట్లాడారు ఫస్ట్ వెంకటేష్ గారితో? వెంకటేష్ గారితో ఏం మాట్లాడలేదు, జస్ట్ ఆయన హాయ్ చెప్పారు. అంటే నేను హాయ్ చెప్పాను, నేను ఇట్లాగా నాకు మీరంటే చాలా ఇష్టం అండి అంటే, ఓ అవునమ్మా అనేసి అని అన్నారు. ఒక ఫోటో తీసుకున్నాను, ఇంకంతే. దాని తర్వాత ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి అనేసి అని అంటే ఇంకా ఆయన మరి నేనేం పేపర్స్ ఏం తెచ్చుకోలేదంటే నా దగ్గర టికెట్ ఉండే అనమాట. అప్పట్లో ప్రింట్అవుట్స్ వచ్చేది టికెట్, అది తీసుకొని వెళ్ళి ఇస్తే దాని మీద పెట్టారు. జాగ్రత్తగా పెట్టుకుంటావా అన్నారు అనమాట. అయ్యో ఏంటండి అలా అంటారే అనేసి అని చెప్పి ఇంకా అది ఒక్కటి అంతే, ఇంకేం మాట్లాడలేదు. బేసిక్ గా వెంకటేష్ గారు మూవీస్ లోనే బయట కూడా కామెడీ చాలా ఫన్నీగా ఉంటారు. సో అందుకే మేబీ సెటైర్స్ వేస్తూ ఉన్నారేమో. ఓకే, అండ్ తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదా? లేదండి. ఓకే, అండ్ రవితేజ గారిని మాత్రం, రవితేజ గారిని మీరు కలవడం వేరు అక్కడ స్విస్ లో, బట్ ఆయన మళ్ళీ మిమ్మల్ని కలవడం, వచ్చి మిమ్మల్ని రికగ్నైజ్ చేసి ఇండియాలోకి వచ్చి మిమ్మల్ని కలవడం అనేది చాలా గొప్ప విషయం కదా. నిజంగానే అది చాలా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. యాక్చువల్ గా ఆయన ఎక్కడో మూల ఉన్నారు, అసలు ఆయన కాల్లో ఉన్నారు. నేను మా కజిన్స్ అందరూ నిల్చుకొని ఉన్నాం అనమాట. వీళ్ళు మిగతా వాళ్ళతో అంతా చూసి ఫొటోస్ తీసుకుందాం అని అన్నారు. ఆ కార్నర్ లో ఉన్న అతను ఫోన్ కట్ చేసి మరీ దగ్గరకు వచ్చి మాట్లాడాడు అనమాట. నాకు అది అంటే ఒక తెలియని హ్యాపీనెస్ వచ్చింది. అది ఎలా అనిపించింది ఆ మూమెంట్ మీకు? ఇంకంతే, ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. హీరో ఐ థాట్ అది వేదం మూవీ టైంలోనే మీరు కలిసింది డాన్ సీనోకి. అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ అటు ఇటు అంతే. ఆ వెకేషన్ కి వచ్చున్నాము, ఇంకప్పుడు కలిసాం అనమాట. యాక్చువల్ గా డాన్ సీనో అంటే 2011 లో వచ్చింది, అటు ఇటుగా. ఇమీడియట్ గా వేదం కూడా అదే. సో ఒక హీరో దగ్గరకు వచ్చి అదొక ఫ్యాన్ మూమెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే రవితేజ గారు అనేసరికి అందరూ లైక్ చేస్తారు. ఆయన ఎనర్జెటిక్ హీరో. తను మన ఇంట్లో మనిషిలాగా ఉంటాడు. మాట తీరు కూడా ఎలా ఉంటదంటే ఏదో 10 ఏళ్ళ బట్టి పరిచయం ఉన్నట్లు మాట్లాడేసేస్తా ఉంటారు. అది ఎంత క్లోజ్ గా వచ్చి నాకు ఇప్పటికి కూడా అది గుర్తుంది. అరే అదేంటి మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఉండేది అక్కడ కదా అనేసి అని అన్నారు అనమాట. అసలు ఎంత అంటే మీలాంటి ఫ్యాన్స్ ఎంతో మంది ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన గుర్తుపెట్టుకొని వచ్చి పలకరించడం అనేది ఎంత పెద్ద విషయం కదా. అవును, అది నాకు అంటే ఇప్పుడు అక్కడ పలకరియడం అంటే అక్కడ ఇంకెవ్వరు ఉండకపోవచ్చు కాబట్టి మేబీ అంటే ఇంపార్టెన్స్ ఇచ్చారేమో అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చి ఆయన చేయాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ ఆయన చేశారంటే అది ఇంకా ఆయన గొప్పతనం అని అనుకోవచ్చు. సింప్లిసిటీ అంతే. ఎంత పెద్ద హీరోస్ అయినా కానీ మన వాళ్ళు అనుకునేసరికి వచ్చి మాట్లాడిస్తారేమో. అవును, చాలా మంది తెలియక ఏంటంటే హీరోస్ అనేసరికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆయనకి అవంతాలే చాలా సింపుల్ గా ఉంటారు. ఎస్, తెలుసు. రవితేజ గారిని నేను ఒక్కసారే మీట్ అయ్యాను. ఆ ఒక్కసారి కూడా నాకు చాలా అంటే ఏదో బాగా
ఆల్రెడీ మనం ఇంతకు ముందు మీట్ అయ్యాం, చాలా పరిచయం ఉంది అన్నట్లు మాట్లాడారు నాతో. చాలా క్లోజ్ గా మాట్లాడతారు. యా. కాకపోతే నేను మీలాగా నన్ను ఆయన గుర్తుపట్టి పలకరించలేదు. నేనే వెళ్ళి సార్ ఐఎమ్ సో అండ్ సో అని చెప్పి నేనే పరిచయం చేసుకొని మాట్లాడాను. అయ్యో, నెక్స్ట్ టైం వెళ్తే గుర్తుపడతారులేండి. అంతే అంటారా? పక్కాగా. సరే చూద్దాం, గుర్తుపడితే మీకే కాల్ చేసి చెప్తాను నేను. పక్కాగా. ఓకే. అండ్ వన్స్ మీరు ఇన్స్టా అంతా ఫాలో, ఐ మీన్ ఇన్స్టా